నమస్తే, వెల్కమ్ టు కాక్ స్టూడియోస్. నేను హాసిని. ఇక వివరాల్లోకి వెళితే, సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన బర్రెలక్క అలియాస్ శిరీష అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై నిరుద్యోగ జేఏసీ, పలు విద్యార్థి సంఘాలు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద బర్రెలక్క ఆందోళనకు దిగారు. టీజీపీఎస్సీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తనను అరెస్ట్ చేయడం ఏంటని పోలీసుల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందని బర్రెలక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా నిరుద్యోగుల ముట్టడి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుండి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి ఆందోళనకు దిగారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఎక్కడికక్కడే నిరుద్యోగులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.